మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. డీలిమిటేషన్ బిల్లును దక్షిణాది రాష్ట్రాలకు నష్టం లేకుండా తీసుకువస్తే మద్దతిస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. బిల్లులోని అంశాలను బట్టి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావులు భేటీ అయ్యారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుల్ని ప్రవేశపెట్టనుండటంతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. గులాబీ పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ రాజ్యసభలో 3 ఎంపీలు ఉన్నందున అక్కడ 2 బిల్లులు చర్చకొచ్చినప్పుడు పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడే మహిళా రిజర్వేషన్లకు మద్దతు ప్రకటిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్ల అమలు ఇప్పటికే ఆలస్యమైందన్న కేసీఆర్, మహిళా బిల్లుకు రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే డీలిమిటేషన్ బిల్లుకు ఆయా అంశాల్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ సీట్లు పెంచితే దక్షిణాదికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రస్తుతం దేశంలోని మొత్తం లోక్సభ సీట్లలో దక్షిణాదికి 24% సీట్లున్నాయని, అంతకంటే తగ్గకుండా ఇదే నిష్పత్తిలో అన్ని రాష్ట్రాలకు 50% సీట్లను పెంచితే అప్పుడు సానుకూలంగా వ్యవహరించాలా వద్దా అనే విషయంపైన సమాలోచనలు చేశారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఇందులోని అంశాల్ని సమగ్రంగా పరిశీలించి దక్షిణాది రాష్ట్రాలకు కలిగే లాభనష్టాల్ని బేరీజు వేసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించే బహిరంగ సభ, 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం తదితర అంశాలపైన కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు చర్చించినట్లు తెలుస్తోంది.